2018వ సంవత్సరంలో నేను చేసిన నా జీవితమే కాదు, ఈ సమాజం అంతా గుర్తించిన, ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి ఈ మునివాహన ఉత్సవము, అందులో పాల్గొన్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారు నా భుజం పైన స్వామివారి దర్శనానికి జియాగూడ రంగనాథ స్వామి దేవాలయానికి చేరుకున్నటువంటి ఆదిత్య పరాశ్రీ గారితో సహా అందరం కూడా పోరాడితే ఇవాళ రోజు రాజ్యాంగబద్ధంగా దైవానికి అధికారాలు సమకూరేటటువంటి సమయం ఆసన్నమైనది. ఇది పోయినేడాది 2024లో శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి జనవరి 22 రోజు. ఎందుకు ఆ 22 ముఖ్యము అంటే, ఆ రోజు స్వామివారి యొక్క ప్రాణప్రతిష్ఠ జరిగింది, రాజ్యాంగంలో పునఃప్రతిష్ఠ జరిగింది.